ఏమ్మా శిరీష, ఇంటికి బయలుదేరావా? లేదు డాడీ, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వచ్చేటప్పుడు కాస్త మందులు తీసుకురామ్మా. అలాగే డాడీ. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు శైలజ? నీకోసం ఎంత వెతికానో తెలుసా? ఏమైపోయావు శైలు? ఎవరు నువ్వు? నీకోసం పిచ్చోళ్ళ ఎదురు చూస్తుంటే నేనెవరో తెలియదంటావా? రా, నేనెవరో చూపిస్తాను. చచ్చిపోతున్నాను. నిన్ను మర్చిపోలేక, రోజు దాని మొహం చూడలేక మెంటల్ వచ్చి చచ్చిపోతున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు మళ్ళీ నాకు చిక్కావు. నా కోరిక తీర్చు. నాతో కలిసి హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి. నువ్వు ఇలా మాటలతో వినవే. ఆగు, ఆగవే. ఆగు శైలు, అర్థం చేసుకో నా మాట విను. శైలు ఆగు, శైలు అర్థం చేసుకో. శైలు ప్లీజ్, శైలు అర్థం చేసుకో, దయచేసి అర్థం చేసుకో. శైలు, శైలు శైలజ ఆగవే. నన్ను దోసి తప్పించుకుందాం అనుకున్నావా? నిన్ను వదల్లే. ఆగు. ఏయ్, ఏయ్ ఆగవే. శైలు, 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 శైలు ఆగు, ఆగు. శైలు, 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 శైలు ఆగు, శైలు ఆగు.
నువ్వు ఆయుష్ పోసుకుంటావే? నువ్వా? మళ్ళీ ఎందుకు వచ్చావు శిరీష? చెప్పు. ఆంటీ నేను ముందు బయటకెళ్ళు. నీకు ఈ ఇంట్లో నిలబడే అర్హత కూడా లేదు. పో బయటికి. ఆంటీ పో. నేను చాలా ఆపదలో ఉన్నాను. ఒక మనిషి నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతూ ఇక్కడికి వచ్చాను. నీకు చెప్తుంటే అర్థం కదా? అంటే మీకు దండం పెడతాను అంటే నన్ను కాపాడండి ప్లీజ్. చెప్పింది వినాలా? ఇక్కడి నుంచి వెళ్ళవా? వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆంటీ వెళ్ళు. ఆంటీ ఆంటీ మీకు దండం పెడతాను ప్లీజ్ ఆంటీ. ఒక నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు. నన్ను కాపాడండి ఆంటీ ప్లీజ్ ఆంటీ ప్లీజ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? శిరీష, నీకే చెప్పేది అర్థం కావట్లేదా? పో బయటికి. వెళ్ళు అమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఆంటీ ప్లీజ్ ఆంటీ నన్ను కాపాడండి. నేను చెప్పేది నిజం ఆంటీ, నా మాట నమ్మండి. ఆ దుర్మార్గుడు ఏయ్. ఏయ్, ఎక్కడికి పోతావే? రా! వదలు. ఆంటీ ప్లీజ్ ఆంటీ నన్ను కాపాడండి. ఎవరే నిన్ను కాపాడేది? వదలు. పదవే. ఆంటీ ప్లీజ్ ఆంటీ ఏంటి? నన్ను ఈ ముసల్దా నిన్ను కాపాడేది? వదలు. పదవే. వదలురా. ఏయ్, వదలు. వదలురా. రా. వదలు. ఏయ్, ఆగరా. వదలరా, వదలు. ఏంటే వదిలేది? ఆంటీ రావే, రా. ఆంటీ వదలు. ఆంటీ సేయ్, రావే. వదలురా. వదలు. శైలు, వదలురా. వదలు. శైలు. శైలు, ఊరించకు. రా.
రా శైలు, రా శైలు. రేయ్! వదలరా అమ్మాయిని! రావే, నేను వాళ్ళు వదిలే ప్రసక్తే లేదు. రా శైలు, రా. నా సొంతమవు శైలు. శైలు, శైలు, నిన్ను వదలు శైలు. శైలు, ఏయ్! శైలు, ఈ రోజు ఈ దరిద్రాన్ని ఇంట్లోనే పెట్టారే. మిమ్మల్ని చూసి వాడు ఇంట్లోనే తాగడం మొదలు పెట్టాడు. ఓసి పిచ్చిదానా, వాడెవడనుకుంటున్నావు? కాబోయే ఎమ్మెల్యే. ఇవాళ రేపో వాడి సీటు కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. బై ఎలక్షన్లో వాడిని ఎమ్మెల్యేని చేస్తాను. ఆ తర్వాత నాలా మినిస్టర్ కూడా అయిపోతాడు. మరి అలాంటి వాడికి ఇలాంటి అలవాట్లు లేకుంటే ఎట్లా ఉంటుంది చెప్పు? అన్ని అలవాట్లు ఉండాలిగా. సగం మీరే వాడిని చెడగొట్టేది. అందుకే ఎవరి మాట వినడం లేదు. వాడికి అన్ని నా బుద్ధులే వచ్చాయి. చాలండి సంబరం. హలో సార్, నమస్తే. కంగ్రాచులేషన్స్ అయ్యా. కంగ్రాచులేషన్స్. ఎందుకు సార్? ఎందుకంటావేటయ్యా, మీ వాడికి ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ అయింది. నిజంగారా? అవునయ్యా, ఇప్పుడే అధిష్టానం నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఇక మీ వాడు ఎలక్షన్లో పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యే కావాలే గాని మంత్రివర్గంలోకి లాగే బాధ్యత నాది. ఎంత పెద్ద శుభవార్త చెప్పారండి. నిజంగా నిజంగా ఇది నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలయ్యా, అసలు మీకంటే గట్టిగా నిలబడే క్యాండిడేట్స్ ఎవరున్నారండి? మీ గురించి, మీ బలం గురించి అధిష్టాన వర్గానికి ప్రత్యేకించి చెప్పాలా? అందుకే సీటు మీకిచ్చేశారు. రేపు ఒకసారి పార్టీ ఆఫీస్కి రండి. అలాగే సార్, అలాగే. ఏవే, విన్నావా? ఇది విన్నావా? మన వాడికి టికెట్ ఇచ్చేశారు.
ఇక వాడు మనకు దొరకడు, వెళ్ళిపోతాడు, సరాసరి పైకెళ్ళిపోతాడు. ఏంటండి మీరు మాట్లాడేది? ఓసే వెర్రి ముఖమా, ఎమ్మెల్యే టికెట్ రావడం అంటే మామూలు అనుకున్నావా? ఈ దెబ్బతో మనవాడు ఎమ్మెల్యే అయిపోయినట్టే. ఏడి వాడేడి, వాడి పిరు. ఇంట్లో ఎందుకుంటాడు? ఎక్కడికో పోయాడు. వీడు ఎప్పుడు ఎక్కడ తిరిగినా ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండకపోతే అలాగే. ఈ ఆనందం వాడితో వెంటనే పంచుకోవాలి. వాడికి శుభవార్త చెప్పి తీరాలి. ఏమైంది వీడికి? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నాడో ఏంటో. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? మీరిక్కడ తాగుతున్నారు, వాడు ఎక్కడ తాగి తిరుగుతున్నాడో. కరెక్ట్, వాడి ఏజ్లో నేను కూడా అలాగే తిరిగాను. ఆంటీ, చచ్చిపోయినట్టున్నాడు ఆంటీ. నా వల్లే జరిగింది, ఇదంతా నా వల్లే జరిగింది అంటే నేను పోలీసులకు లొంగిపోతానంటే ఈ మాట నా వల్లే జరిగింది. చంపింది నేను, కానీ నన్ను కాపాడడం కోసమే కదా చంపారు. ఈ తప్పు నాది, నేనే మర్డర్ చేశానని ఒప్పుకుంటాను. అవసరం లేదు. నువ్వు ఎవరివైనా ఆపదలో ఉన్న ఆడపిల్లని కాపాట సాటి ఆడదానిగా నా ధర్మం. అదే చేశాను. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళనంటే పోలీసులకు లొంగిపోతాను. నీకెవరో పిచ్చా? నువ్వేం నేరం చేసావని లొంగిపోతావు? నీకు ఇంకా ఎంత భవిష్యత్తు ఉంది? ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? తప్పు చేసింది వాడు, నేరం చేసింది నేను, నువ్వు కాదు. కానీ నా వల్లే కదా అంటే జరిగింది. అసలు నేను ఇక్కడికి రాకపోయి ఉంటే ఈ ఘోరం జరిగేదే కాదు కదా. ఏం జరగాలో డిసైడ్ చేయాల్సిందే నువ్వు, నేను కాదు. ముందు నువ్వు బయటకెళ్ళు, బయటకెళ్ళు. ఆంటీ ప్లీజ్ నా మాట వినండి ఆంటీ. దయచేసి ఈ విషయం ఎవరికి తెలియక ముందే నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. అది కాదండి, చెయ్యకు, వెళ్ళు. ఆంటీ ఆంటీ ప్లీజ్ బయట పద. ఆంటీ నా మాట వినండి, నా వల్ల మీరు ప్రాబ్లం లో చిక్కుకోకండి. ఒక మాట మాట్లాడంటే మర్యాదగా ఉండదు. పద, నువ్వు ముందు బయట పద. అది పద, కాదండి. వెళ్ళు. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, ఆంటీ నా మాట వినండి ఆంటీ. ఆంటీ ప్లీజ్. ఆంటీ ఏం చేయాలండి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? చేసిన తప్పుకి లొంగిపోవాలా, లేకపోతే ఈ చావుని
దాచిపెట్టాలా? ఏం చెయ్యాలి? నేరానికి శిక్ష పడ్డ తప్పు కాదు. కానీ నేను చేయలేకపోతే మన గౌరీ ఏమవుతుందండి? తల్లి లేని పిల్ల, దాని భవిష్యత్తు ఏం కావాలి?